కేజీఎఫ్ చాప్టర్ 3 కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్లో రాకీ తాను సంపాదించిన మొత్తం బంగారం తీసుకొని ఒక పెద్ద షిప్లో సముద్రం గుండా ప్రయాణం చేస్తూ ఒక్కడే ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు నావీ సోల్జర్స్ మిసైల్ సహాయంతో రాకీ షిప్పై దాడి చేస్తారు. అప్పుడు రాకీ సముద్రంలో మునుగుతున్నట్లు, అలాగే రాకీతో పాటు మొత్తం బంగారం అంతా సముద్రంలో మునుగుతూ ఉన్నట్లు చూపిస్తారు. కానీ చాప్టర్ 2 సినిమాలో రాకీ ఖచ్చితంగా చనిపోయినట్లు కానీ, రాకీకి గాయాలు అయినట్లు కానీ, బ్లడ్ వచ్చినట్లు అస్సలు చూపించలేదు. ఇంకా రాకీ బతికే ఉన్నాడు అనడానికి ఇప్పుడు మీకు 2 బలమైన డైలాగ్స్ని గుర్తుకు తెప్పిస్తాను. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే కేలీచే తీరుతా. ఇంకో డైలాగ్, అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఈ డైలాగ్స్ మనం వింటూ ఉంటే ఒకవైపు ఎమోషన్, ఇంకోవైపు గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ డైలాగ్స్లోనే అర్థం ఉంది. రాకీ తన అమ్మకు మాట ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. అయితే రాకీ ఇండియాలో ఉన్న బంగారాన్ని మాత్రమే సంపాదించాడు. సో ఇందువల్ల రాకీ ఇంకా చావలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్లో కేజీఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన బుక్ని చూపిస్తారు. సో ఈ కొన్ని క్లూస్ని బట్టి కన్ఫామ్గా చెప్పేయచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని. సో ఇప్పుడు రాకీ ఎలా బతికి ఉంటాడో చెప్తాను. ఇప్పుడు మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే, ఇక్కడ రాకీ రెమికా సేన్ని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అమెరికన్ CEO రాకీని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఇతను అని అంటాడు. ఇతడి పేరు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అమెరికన్ సీ వాల్ఫ్ క్లాస్ సబ్మెరైన్ ప్రెసిడెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇందువలన రాకీ బాయ్ అతడితో బాగా పరిచయం పెంచుకొని ఉంటాడు. ఎందుకంటే రమికా సేన్ నన్ను చంపుతుందని రాకీ ముందుగానే గ్రహిస్తాడు. సో ఇలా జాగ్రత్త పడ్డ రాకీ తన షిప్పై మిసైల్స్ పడగానే సముద్రంలో వెంటనే దూకేస్తాడు. అప్పుడు సముద్ర మార్గంలో ప్రయాణించే సబ్మెరైన్ ద్వారా అమెరికన్ CEO అయిన జిమ్మీ కార్టర్ సముద్రంలో పడిన రాకీని కొంతసేపు ఆగి బయటకు తీస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా రాకీ ప్లాన్ చేసి ఎందుకు తప్పించుకోవాలి, రమికా సేన్ని చంపేస్తే సరిపోద్దిగా అనుకోవచ్చు. కానీ రాకీకి ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం. ఒక సీన్లో గురు పాండ్యన్ రాకీతో ఇలా అంటాడు, నువ్వు రమికా సేన్ని చంపే, లేకపోతే నీకు చాలా సమస్యలు, అడ్డంకులు, ప్రమాదాలు వస్తాయని అంటాడు. అప్పుడు రాకీ ఆడవారిని కొట్టరాదు, వారికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు, వాళ్ళని మనం 2 చేతులెత్తి దండం పెట్టి పూజించాలి, అంతేకాని వారితో మనం గొడవలోకి వెళ్ళకూడదని అంటాడు రాకీ. అందువల్ల రాకీ బాయ్ రమికా సేన్ని నేరుగా చంపలేక అమెరికన్ CEOతో కలిసి ఇదంతా ప్లాన్ చేసి రమికా సేన్ దృష్టిలో, అలాగే కేజీఎఫ్లో ఉండే ప్రజలందరి దృష్టిలో రాకీ చనిపోయినట్లు ఈ ప్రపంచానికి తెలియజేయాలని పక్కాగా ప్లాన్ చేసి ఉంటాడు. అలా సబ్మెరైన్ నుంచి రాకీ బాయ్ బయటపడిన తర్వాత అదే సబ్మెరైన్ ద్వారా డైరెక్ట్గా దుబాయ్కి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఇంకా కథలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా సూపర్ ఎక్స్ప్లెనేషన్ అని కింద కామెంట్ చేయండి. ఇక తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా దుబాయ్కి వెళ్ళి రాకీ అక్కడ దుబాయ్లో ఇనాయత్ కలీ మనుషులను కొట్టి, అలాగే తన సామ్రాజ్యాన్ని మొత్తం కొన్ని రోజుల్లోనే దక్కించుకుంటాడు. ఆ సమయంలోనే ఇనాయత్ కలీ మనుషులు కూడా రాకీ బాయ్కి సపోర్ట్ చేస్తారు. ఇలా అంచెలంచెలుగా రాకీ బాయ్ దుబాయ్లో ఉన్న ఆయుధాల సామాగ్రిని మొత్తం ఆక్రమించుకొని దుబాయ్ని మొత్తం సొంతం చేసుకుంటాడు. దుబాయ్ని ఒకే ఒక్కడు ఒక రాజులా, ఒక సింహంలా పరిపాలిస్తాడు. ఇదంతా చూసి ఇనాయత్ కలీ తట్టుకోలేకపోతాడు. అందువల్ల ఇనాయత్ కలీ రాకీ మీద కోపంతో మనుషులను దాడి చేయడానికి పంపిస్తాడు. అప్పుడు రాకీ ఒంటరిగా ఉన్నప్పటికీ ఇనాయత్ కలీ మనుషులను దారుణంగా కొట్టి అందులో ఒక వ్యక్తిని ఇలా అడుగుతాడు, నన్ను చంపడానికి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇనాయత్ కలీ అని చెప్తాడు. అప్పుడు ఇనాయత్ కలీని తన మనుషులతోనే దారుణంగా కొట్టి చంపేస్తాడు. అక్కడితో ఇనాయత్ కలీ క్యారెక్టర్ అయిపోతుంది. అలా దుబాయ్లో అంచెలంచెలుగా ఎదిగి అక్కడ కూడా దుబాయ్లో ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ చేస్తూ అక్కడ అలా దుబాయ్లో రాకీ బాయ్ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇనాయత్ కలీ చనిపోకముందే ఇంకా రాకీ చనిపోలేదని
ప్రస్తుతం మొత్తం దుబాయ్ని ఆక్రమించుకొని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని, మళ్ళీ తిరిగి మీ ఇండియాకి వచ్చి దేశాన్ని మొత్తం ఏలుతాడని మన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన రాఘవన్కి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి ఉంటాడు ఇనాయత్ కలీ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ రమిక సేన్ కదా అని. కానీ ఆమె ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి ఉంటుంది. రమిక సేన్ ప్లేస్లో ఇతడు రాఘవన్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చి ఉంటాడు. ఇతడు రాఘవన్ రాఖీబాయ్ గురించి విని అతడి గుండెల్లో రైలు పరిగెడుతుంది. అందువలన రాఖీ ఇండియాకి రాకముందే అతడిని చంపేయాలని దుబాయ్లోనే కొన్ని వేల మంది సైన్యాన్ని పంపించి ఉంటాడు. అయితే రాఖీకి దుబాయ్ మొత్తం తన చేతిలో ఉంది కాబట్టి ఆ కొన్ని వేల మంది సైన్యాన్ని నాశనం చేసి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. అయితే ఇక్కడ రాఖీబాయికి డౌట్ వచ్చింది, నాకు శత్రువులు ఎవరు లేరు కదా, ఇదంతా ఎవరు చేసి ఉంటారని డౌట్లో ఉండిపోయాడు. ఆ డౌట్లో ఉన్న రాఖీ సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలా రాఖీబాయ్ నిద్రపోయాడు. అలా నిద్రలో రాఖీబాయ్కి వాళ్ళ అమ్మ కలలోకి వచ్చి ఆ కళ అంతటితో ముగిసిపోయి రాఖీ మెలకువలోకి వస్తాడు. ఇలా రాఖీకి కళ రావడం వలన అతడు మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. రాఖీకి తెలుసు ఇండియాకి వెళ్తే తన ప్రాణాలకి రిస్క్ అని. అయినా అతడు లెక్క చేయకుండా తన అమ్మ కోసం అమ్మ సమాధి చూడటానికి వెళ్తాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బాగా డ్రింక్ చేసి ఎలా పడితే అలా కారుని నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఆ పోలీసులు అతడిని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీని చూపించమని అడుగుతున్నా లెక్క చేయకుండా అసలు భయం అంటే ఏంటో తెలియకుండా నిల్చొని ఉన్నాడు. అప్పుడు పోలీసులు రాఖీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. అప్పుడు రాఖీ తన జేబులో ఉన్న సిగరెట్ని పోలీసుల ముందే తీసి కాలుద్దామని ట్రై చేస్తూ ఉన్నప్పుడు, ఇది మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా అని పోలీసులు తన చేతిలో ఉన్న సిగరెట్ని విసిరి పడేస్తాడు. అలా కోపంతో ఉన్న సిఐ రాఖీ మీద చెయ్యి ఎత్తడానికి వెళ్తాడు. అప్పుడు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా పోలీస్ స్టేషన్ మొత్తం షేక్ అవుతుందని బయటికి వచ్చి చూసిన పోలీసులందరూ అక్కడ చూసి షాక్ అయ్యారు. కొన్ని హెలికాప్టర్స్ అలాగే రాఖీబాయ్ కోసం తన సైన్యం అక్కడికి వచ్చింది. అక్కడ పోలీసులకు రాఖీబాయ్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీని చూపిస్తాడు. అప్పుడు ఆ సిఐ ఆ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న పేరుని చదువుతాడు. రాఖీ అని తెలిసిన సిఐ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎక్కడో పడిపోయిన సిగరెట్ని తెచ్చి మరీ వెలిగిస్తాడు. ఇక్కడ ఇండియాలో రాఖీ ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ రాఖీ పేరు వింటేనే ఎవరి బాడీ అయినా షేక్ అవ్వాల్సిందే. ఇక్కడ మన ఇండియాలోని రాజకీయ నాయకులు, రౌడీలు, గ్యాంగ్స్టర్లు, గూండాగులు అందరూ రాఖీ చనిపోయాడని అనుకొని ఉంటారు. ఈ సీన్ చూస్తే మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ పోలీస్ స్టేషన్ సీన్ని మనకు చాప్టర్ 3లో చూపించాల్సింది చాప్టర్ 1లోనే చూపించాడు. ఇలా రాఖీబాయ్ అడుగు మళ్ళీ ఇండియాలో పడిందని తెలుసుకున్న గూండాగులు, పరిపాలకులు, రాజకీయ నాయకులు తమ గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది. అప్పుడు రాఖీ, నేను సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా అని అంటాడు. ఈ ఒక్క డైలాగులోనే ఎంత అర్థం ఉందంటే రమిక సేన్ యుద్ధం తప్పించుకొని ఉంటాడు. అలా తప్పించుకొని దుబాయ్లో మొత్తం సామ్రాజ్యాన్ని, అలాగే దుబాయ్లో మొత్తం సైన్యాన్ని, అలాగే దుబాయ్లో ఉండే ఆయుధ సామాగ్రిని ఆక్రమించుకొని తిరిగి మళ్ళీ ఇండియాలోకి పక్కాగా ప్లాన్తో దిగుతాడు. అలా స్ట్రాంగ్గా ఉన్న రాఖీని ఎవరు ఏం చేయలేకపోతారు. మన ఇండియాలో ఉన్న పాలకులు, గూండాగులు, రాజకీయ నాయకులు రాఖీ ఎలా చెప్తే అలా వినాల్సిందే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రాఖీ మళ్ళీ ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చాడు? దుబాయ్లోనే హాయిగా పరిపాలన చేస్తూ ఒక రాజులా ఉండవచ్చు కదా అని. కానీ రాఖీ వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. సో రాఖీ తన అమ్మకి మాట ఇచ్చిన ప్రకారం దుబాయ్లో సంపాదించిన బంగారం తన అమ్మ సమాధిలో పెట్టడానికి తిరిగి వస్తాడు. ఇక్కడ కేజీఎఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కేజీఎఫ్లో మొత్తం 9 టెరిటరీస్ల గోల్డ్ మైనింగ్ ఉంది. ఆ 9 మైనింగుల్లో కేవలం 3 మైనింగుల్లో గోల్డ్ వెలికి తీశాడు. మిగతా మైనింగుల్లో గోల్డ్ వెలికి తీయడానికి రాఖీ మళ్ళీ తిరిగి కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని యథావిధికి తెస్తాడు. అలా మళ్ళీ రాఖీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. రాఖీ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తానన్న మాట ప్రకారం చాప్టర్ 2లో ఒక బంగారం బిస్కెట్ పోలీసులు తీసుకొని ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి పెద్దమ్మ గన్నుతో బుల్లెట్ల వర్షం కురిపించి పోలీసులకు భయం అంటే ఏంటో చూపిస్తాడు. ఈ సీన్ అయితే ఈ మూవీకి అల్టిమేట్ సీన్ అని చెప్పవచ్చు. అలా కేవలం
ఒక బంగారపు బిస్కెట్ మిస్ అయితేనే అలా రియాక్ట్ అయిన రాకీ అంత సింపుల్గా కేజీఎఫ్ని ఎలా వదులుకుంటాడు? నెవర్. సో రాకీ బాయ్ పక్కగా ప్లాన్ చేసి మిగిలిన గోల్డ్ మైనింగ్ని ఆక్రమించుకుంటాడు. రమిక సేన్ ఒక లేడీ కాబట్టి తనతో యుద్ధం చేయలేక ఇలా ప్లాన్ చేసి కేజీఎఫ్తో పాటు ఇండియాని మొత్తం ఏలుతాడు రాకీ. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నేను చెప్పిన 100K లైక్స్కి రీచ్ చేయండి. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 3 తొందరగా రావాలి అనుకుంటే కేజీఎఫ్ చాప్టర్ 3 అని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.